ఒకసారి వాళ్ళ అబ్బాయికి బాగలేకుండా వస్తే వాళ్ళ ఇంట్లో ఉండే ఒక ఆవిడ, ఒక సాకలామె బిడ్డనెత్తుకొని కలువాయిలో వెళితే ఈమె కూడా వెంట వెళ్ళారట. స్వామి బిడ్డకు బాగలేదు తండ్రి అని చెప్పుకుంటే ఆయన దగ్గర ఉండే తుండుతో ఇలా విసిరారు, తగ్గిపోయింది. డాక్టర్ల ఇంట్లో బిడ్డకు స్వామి దయ, కరుణ, పూర్తి ఆరోగ్యం చేకూర్చడం ఎంత విశేషం. అట్లాగే స్వామికి ఒళ్ళు కాలినప్పుడు వైద్యం చేసిన వారిలో వీరి భర్త రామకృష్ణ గారు కూడా ఉన్నారని తెలిసింది మనకి. మా మాకు జబ్బు చేసింది వాళ్ళు చేసిన ఆయన. ఆయన మా బావోళ్ళు ఏం స్వామి ఈయన మరి ఎట్ట కోమలో ఉన్నాడు ఎట్టా అని అడిగితే వాళ్ళు చేసిన ఆయన ఎన్నో బియ్యం వండమన్నాడు, ఏందో బేడలు గేడలు వేసేది ఏందో గుర్తులేదు నాకు బాగా. మొన్న అందరిని అయిపోయిన వాళ్ళు అందరినీ పిలిచి పెట్టమన్నాడు. ఆ పని చేశారు మా బావలు. తెల్లవారుజాముకి వెళ్ళిపోయిండు ఆయన. స్వామి చెప్పినట్టు వెళ్ళిపోయిండు. ఆయన చితారు అంచుకుంటా ఓముకున్నాం కదా, ఆయనకి ఎప్పుడు కాలింది ఒళ్ళు. కాలితే మా బంధువులు ఆయన రోసిపోయినాడని, కృష్ణనాయుడు మనం పోయి చేస్తాం డాక్టర్ల కాడికి ఎందుకు స్వామిని తీసుకొని పోయేది, ఆయన కష్టపడతాడు రాడు పిలిచినా కూడాను ఆయన చెప్పాడు ఆయన తీసుకొని పోయేది. ఇంకా పెన్షన్ ఇంజక్షన్లో ఏది వేస్తే గాయం మాంతా వల్ల అట్ట నాయన చేత వేయించేవాడు ఆ రోజు ఫ్రైడే అనేవాడు. మా మరిది మా వాళ్ళ బంధువులు ఇంజ వాళ్ళే వేసేవాడు కదా, వేసేవాడు కదా పొయ్య. ఇంకేముంది ఆయన లోకవే అయింది. ఆయన ఆ కావిడితో మేము అన్నం అండా వంచుతానే అన్నం ఇంగిలి ప్లేట్ కాకుండా తీసి పెట్టేది. ఈ కావిడి తెస్తారు ముందు ఒక దబరా ఆయనకు ఒక దబరా కట్టుకొని భుజాన్ని పెట్టుకొని తెస్తారు కావిడి అంటే. అక్కడ నీసు దగ్గర కూర పచ్చడైనా పెట్టేదినా చాలు, నీసు దగ్గర కూర ఆ అన్నం కావిడిలో పెట్టేవాళ్ళం. ఆ కావిడి అన్నమే ఆయన తినేది. ఆ కావిడి అన్నం ఎత్తుకొని పోయి ఆ శిష్యులు ఆయన అందరూ అదే అన్నం తినేది. ఇంకా ఆయన ఏరే అన్నం ఏమి లేదు అంతే. అందుకని నా చేతి కూడా నేను ఆయన కూసని పెట్టి అన్నం పెట్టా. మా అమ్మ పెట్టేది, మా అమ్మ కాడ తింటుండేడు. చాలా మట్టు మేము చిన్నపిల్లడప్పుడు మా అమ్మ పెడుతుండేది. ఆయన ఎగజల్లిన అన్నం మా అమ్మ తుడుచుకుంటా ఉంటే చూస్తుండే వాళ్ళం మేము. అంతవరకు జరుగు ఆడ నే బాబోయాలకు మా అత్త పెట్టి ఉంటుంది మా అత్తగారింట్లో. ఆ తర్వాత మా తోడుకోడళ్ళు కానీ మేము మా చేతి కూడా ఆయనకు అన్నం పెట్టలేదు. మేము ప్లేట్లో పెట్టి కావిడిలో పెట్టి. మా అత్త పేరా రామమ్మ, ఇంజం రామమ్మ, రామలింగప్ప నాయుడు. స్వామి అంత నలుపు కాదు, తెల్లటోడు కాదు, ఎప్పుడు ఎండకు తిరుగుతున్నాడు కదా పొలాలల్లా, ఎక్కడికంటే ఎక్కడికి పోతున్నాడు కదా. అదొక రంగుగా ఉండే, రంగు తక్కువగా ఉండేవాడు. అసలు తెల్లటోడంట. తెల్లాడు ఆయన మంచి పాయంలో నేను అట్లా వెళ్ళిపోయిందా వెళ్ళిపోంట. ఎప్పుడు తిరిగి కొంచెం ఇదిగా అనిపించేదిలా. ఏముంది 3 రోజులకి ఇప్పుతాడో గుడ్డలు 4 రోజులకి ఇప్పుతాడో, ఆయన ఎప్పుడు స్నానం చేస్తాడో, యాడ నీళ్ళు కడమొనగొస్తాడో ఏమో. ఫుల్ పెన్ను వస్తుంటుంది. పెన్ను వస్తున్నప్పుడు మా ఊరు మాలోళ్ళు పడవ, 2 పడవలకు 2 తెగలోళ్ళు ఉంటారు. ఆడికి వస్తాను స్వామి ఎక్కువ స్వామి ఎక్కువ స్వామి అని అంటే ఎక్కేదిలా. పడవ గదలకు తలకి ఆయన దిగేసేది. యువతల మా ఊరు బద్దేలు గిట్టున ఒక పెద్ద నేరేడు చెట్టు, మద్ది చెట్టు, పెద్ద మాళ్ళు ఇప్పుట్టుకుండా ఈ రాధామాత స్వామి దేవాలయంకి ఎదురుగుండెట్ట. ఆమె నేరుగా మద్ది చెట్టు కింద ఉండేది, పడవే మళ్ళా ఆడనే ఉండేది. ఆయన మరి ఎట్టొచ్చేదో ఏవో ఎవరు తెలియదు, అట్ట చెప్పుకుంటుండేది మగోళ్ళు. ఆడ దిగేటప్పుడు పడవాళ్ళు చూస్తారు, ఈడ ఎక్కేటప్పుడు ఈ ఊళ్ళో మగవాళ్ళు చూస్తారు. ఆయన ఎప్పుడు ఎట్ట వస్తారో ఏమో అది ఎవరికి తెలియదు. పెన్నంతా ఎండిపోయి సన్నంగా వస్తుంటాయి చూడు. ఆ సన్న దారి వచ్చేటప్పుడు చెలవపాత తీసుకునేది, ఇసుకంతా కట్ట దూసేది. ముందు ఇది ఈ కాలువ దూవేదంట పరమటికి, ఇటుకది వచ్చేది నీళ్ళ పెనలా తూర్పా. పరమటికి కాలువ గీసేది, పెన్నతో కాలువ చేసేది ఇసుక. ఈ ఇసుక అంతా ఇట్లా కోవ చేసేది. చెలపగా నీళ్ళు వచ్చేటప్పుడు, పుల్లుగా వచ్చేటప్పుడు కాదు. మానేటోళ్ళు ఏ స్వామి నువ్వు అట్ట నీళ్లు మళ్ళిస్తే ఏడవుంటాయి కిందకి వెళ్ళిపోక అంటే, మడవ పరమటికి వెయ్యాలి అనేవాడంట. ఆడవాడు మాత్రం వాళ్ళ అన్నలు కపిలు తాగుతుంటే అప్పుడు కపిళ్ళు బోర్లు ఫిల్టర్లు అయ్యాడుండి, మోటార్లు ఆడుండి కపిలు తోడేవాళ్ళు ఎద్దలు కట్టి పక్క మిరప తోటకు కట్టేవాడంట మడవ. వాళ్ళ అన్నలు చెడాబడా తిట్టి వచ్చేవాళ్ళు అంట అరిసి. ఇంటికి వచ్చి ఏంది నాయన ఎందుకంటే చేసినవయ్యా మన తోటకు కట్టుకోకుండాను అంటే, అమ్మ మన తోట చూసి రాపో అనేవాడంట. వాళ్ళ అమ్మ మిరప చెట్టలు లేకపోతే వాళ్ళ మిరప చెట్టు వాళ్ళ మా పొలం ఫుల్లుగా నీళ్ళు ఉండేదంట. వాళ్ళ తోడుపాళ్ళ ఒకరో ఇద్దరో తోడుపాళ్ళంట ఆడబడుచుండిందంట నాకు తెలిసిన కాడికి.
ఆ, ఈ అమ్మాయి దండ మరి తోడుకోడళ్ళే ఏ తోడుకోడలు దాచిపెట్టిందో మిరపకాయల బానకాయ మిరపకాయలు పోసి ఉంటే మిరపకాయల్లో పెట్టుండిందంట. ఒక వస్తువు మెడలో వస్తువు ఆడపడుస్తుంది. వాళ్ళగా ఆడవాళ్ళు కదా అనుకుంటారు కదా. అప్పుడు ఊరెత్తకపోలేదు, ఊరేం చేయలేం, మన ఇంట్లోనే ఉంది, మీరు మర్చిపోయి నేను పోయి మిరపకాయలు కలిపెట్టి గొలుసు తెచ్చి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టానంట. అదేనే ఒకసారి చెల్లెల్ని తుడుకొని రాపోయా అత్తగారింటి కాడి నుంచి మన ఇంటికి అని వాళ్ళ అమ్మ చెప్తే, ఆ చెల్లెళ్ళు అత్తగారింటికి పోతే చెల్లెలంట ఈ పరిస్థితులు ఇంత తెక్కలుగా ఉండే ఇంత కూడా నేను పోతేనే సొంగ ఇంటికి పోతానా అని ఆ మనసులో అనుకునేందంట. నేరుగా వచ్చేసి వాళ్ళ అమ్మకి చెప్పాడంట, ఎప్పుడు అమ్మి కాడికి నన్ను నంపగాకు, నేను దొరకరాను, రాదు అని. అట్లాంటివన్నీ కొన్ని చెప్పుకుంటుంటే ఆడవాళ్ళు ఎన్నదాన్ని నేను అప్పుడంతా ఏం చూసిందాన్ని కాదు. ఈమెకి ఈమెకి చీటు రానప్పుడు మాత్రం పోయినాను. నాకు 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు. ఈమె పెద్ద ఉంటాయ్యా 76, 77 ఉంటాయి. ఈమెకి జ్వరం వచ్చింది 2వ సంవత్సరం అమ్మాయి. అప్పుడు కలవాయికి ఎత్తుకొని వెళ్ళినాము. మళ్ళీ అదరత్తయ్య అనే అబ్బాయి కట్టే ఆడుకుంటా జ్వరం వస్తుండే ఆడుకుంటా పడిపోయిండు. ఆమె మా సాకులో ఆమె జోరుకొని ఎత్తుకొని స్వామి కాడికి వెళ్ళింది. వెళ్తే దారం కట్టి హాస్పిటల్ కొద్ది ఇంటికి ఎత్తుకోపోయి తల్లికి పోబెట్టనని చెప్పాడు స్వామి. అట్ట మాకు ఆయన గురి. మా ఇళ్ళలో పిల్లకాయలకి అందరికీ అట్ట పోయేది, దారాలు గడుచుకొచ్చుకునేవాళ్ళం. నాకు లీలా గుర్తున్నానండి, ఒంగుని బట్టలు ఉంటుంది కదా పైన ఒకటి కింద పంచి అట్లా, అంటే నేను నడుచుకుని నాకే పొదుబా కట్ట చూస్తూ ఉండేదాన్ని. ఆయన తిప్పాను, ఆ గుడిసె మీద ఒక వేప చెట్టు, ఆ వేప చెట్టు కింద ఒక కొండ, ఆ కొండలో ముంత తీసుకొని గుడిసెలో పోతాడు, మళ్ళీ కొండ దగ్గరకు వస్తాడు, గుడిసెలో పోతాడు. ఏంటో నాకు మనకు తెలియదు కదా, ఏమన్నా సైకలాజికల్గా ఏమన్నా కొత్త ఊళ్ళో పోయినా ఆ తిప్ప మీద రోడ్డు, అదే కలవాయిలు బస్సు ఎక్కేది అక్కడ బ్రాహ్మణపల్లి దగ్గర. కొత్తూరులో చెట్టు కింద కదమ్మా ఆయన నిందా. అదేమో చూసి ఎడం పక్కే కదా తిప్ప, పెద్ద తిప్పేం కాదులే, దారే కదా మీరు పోయే దారి. సన్నగా పక్కగా అందులో మట్టమైన ఆయన కూడా స్వామి, పెద్ద బలమైన మనిషి కూడా కాదు కదా. చెంబుతో ఇక్కడ ముంచుతాడు, రూమ్లోకి పోతాడు, ఆ గుడిసెలోకి పోతాడు, మళ్ళీ బయటకు వస్తాడు, ఆ యాప చెట్టు కింద పోతుంటాడు. చూస్తానే ఉంటా నేను. ఆయన ఎవరో అనుకునేది, దేవుడు కూడా మనకేం తెలుసు. అంతే, ఆయనకు అటువంటి మహానుభావుడికి తెలియని వాళ్ళం కదా మనం. ఈ పిల్లకాయలందరూ పిచ్చంకాయ వస్తాడు అనుకునేవాళ్ళు. ఊళ్ళు తిరుగుతాడు. చిలకల మర్రికి వచ్చిండంట. చిలకల మర్రిలో మా ఆడబిడ్డ కూతుర్ని ఇచ్చుంటే అతను అంత భక్తిపరుడు జంగమయ్యని ఆయన స్వామి ఎదురైందంట. ఆ రోజు ఆమెకి 10 మందో 15 మందో కూలోళ్ళు అయ్యి ముద్దలు చేసి గంపకేసి పంపించిందంట. ఒక 7 ముద్దలు కుండలో పెట్టుండిందంట. జంగమయ్య కూలోళ్ళ కాడి నుంచి వస్తుండే స్వామి ఎదురైందంట. స్వామి భోజనం పొందవరు అని చెప్పి ఆయన ఉంటాడు. కూలోళ్ళ కాడైనా నిలబడి తినేవాడేనంట, ముద్ద చేతిలో పెట్టుకొని స్వామి. ఆమెను వచ్చిండట. వచ్చిన మన అమ్మ స్వామి వచ్చిండు, మాకిద్దరికి అన్నం పెట్టాను నేనట జంగమయ్య. ఆ శాదస్తురాలు కూలోళ్ళకి వేసి పంపినానయ్యా అన్నదంట. కుండని కదా ఇప్పుడు అంటుండేది, కుండలని బాణలని అనేది అండాలనేదిలా. కుండలో 7 ముద్దలు ఉందమ్మా త్యా అన్నాడంట. నిజంగా జంగమయ్య పోయి చూస్తే 7 ముద్దలు ఉందంట. పాపం ఆయన సత్యాల దాకా నాకు ఏం చెప్పేది స్వామిని గురించి. జంగమయ్య మన ఇంటికి వస్తే అడిగి వందేలక అట్టా మహానుభావుడు అట్టా ఎలిగిండు. వెంకయ్య స్వామి ఊళ్ళు తిరిగేది కదా బాగా, ఊళ్ళు తిరిగేదే. పొలాలలో అన్నం ఏమి నీసు తగలకుండా స్వామి భోజనం తిందురా అనే నీళ్ళు కూలోళ్ళైనా కూడా కానీ గంపలో ముద్ద తీసి పెడితే చేతులు పెట్టుకొని తిని చేతులు పట్టుకొని వెళ్ళిపోయేవాడంట. నేను ఆడ 3 ఎకరాల పొలం కొన్నా నరసింహనాయుడు పక్కనే. వెంకయ్య స్వామి అట్ట దేవడం ఉంటే ఇట్ట పెద్దది. స్వామి అప్పుడు డోలీలో ఉండడు. ఆ స్వామి డోలీలో ఉంటే నేను చేరికాడికి పోయి ఉన్నా. మన 3 ఎకరాలే. ఆడ మా బావకు మాకు ఒక్కరో తకరాదు వచ్చిందిలే, మా 3వ బావకు మాకు. ఆమె ఆయన ఎందుకు గుంటినా ఆమె ఆయన అట్టా అనుకుంటా స్వామి డోలీలో తీసుకొని వచ్చి నేను బోర్ దింపించిన ఈ ఊరిని ఉన్న ఆయన తీసుకొని పోయి బోర్ దింపించి మోటార్ పెట్టి అవన్నీ చేసిన. మా తమ్ముళ్ళు ట్రాక్టర్ తీసుకొచ్చి సేద్యం చేసేది అవన్నీ చేస్తుండే మరగడ నుంచి. అమ్మ స్వామి వచ్చిండు. మన భాగంలోనే మన 3 ఎకరాల సంబంధించి ఉండింది మామిడి చెట్టు కింద బండ పెట్టాను ఎవరిని స్వామిని మోసుకొచ్చిన వాళ్ళు. నేను అమ్మని గబగబ వెళ్ళిన స్వామి కాడికి వెళ్ళి, స్వామి ఏందో ముసింపుగా తీసుకున్నాను ఇక్కడ పొలము, ఎందుకో స్వామి ఇది ఏం చేసుకున్నాను, నాకేమన్నా ఫలితం ఉంటుందా అని అన్నా.
జరగబోయే రోజుల్లో ఇది ఆయన అరబదాలు నిరబదాలు అనేవాడు, కోట్లు అరబదాలు నిరబదాలు అనేవాడు. లెక్క ఆయన లెక్క, అది ఏందో మనకు తెలియదు ఆయన లెక్క. ఆయనకి మంచి బాగా వస్తుంది, అరబదాలు నిరబదాలు పోద్ది అని నిండు. ఇప్పుడు మంచి రేట్లు ఉన్నాయి. ఈమె పెళ్ళి నాడమ్మినా నేను అది. దేపూర్లో కొల్లా కృష్ణనాయుడు అని తెలుసు మీకు? కృష్ణ మా మేనమా కొడుకు మొన్న కూర్చొని అంటాడా, అమ్మా మీకు శంకయ్య స్వామి బాగా తెలిసినా నువ్వు బాగా చూసినవా అన్నాడు. అయ్యా మేము అంతంత పిల్లవాళ్ళం బళ్ళేకి పోయి వస్తామంటే మీ సిద్ధావత్ అన్నం పెడతామంటే స్వామి ఏం చెప్తా అన్నం ఎగజాగుతామండి అని ఆయన సాయి చూసినోడం మేము. మరి నాకు వెంకయ్య స్వామి తెలిసిన తర్వాత ఆయన వచ్చి రోడ్లో చెట్టు కింద కూర్చున్నప్పుడు కూడా నేను కళ్ళతో చూడలేదు. నేను వెంకయ్య స్వామి భక్తుడిని అయినానే కానీ ఆయన నేను కంటితో చూశారు కనమ్మా, నువ్వు ఎన్నో మాట చూసిరానంటున్నావు, నేను ఎంత అదృష్టవంతురాలి అన్నాడు. అయ్యా నేను చూసి కూడా ఏముంది, నువ్వు వెంకయ్య స్వామిని గురించి నువ్వు ఎంత ఇదవుతున్నావు కాబట్టి అది మంచి మనసు పద్ధతి అనేది ఉంటే అది ఏనాడైనా కలిసి వస్తుంది. అయ్యా ఆయన బాగా లేకపోప్పుడు కలవాయిలు బోపు నారాయణ ఇంట్లో ఉంటే నేను 2 మాటలు పోయి చూసి వచ్చినాను. ఇప్పుడు పెన్నలో కొట్టకొచ్చింది శివలింగం ఎప్పుడో, ఆయన స్వామి మోసుకొచ్చి ఒక దిక్క పెట్టిండు, ఆయనే రాళ్ళు పెట్టి 4 మూలలా ఇట్ట కట్టిండు, లింగం ఆడ ఉంది. మేము పోయేది చూస్తుండేది, ఆడ మర్రి చెట్టు ఉంటే మర్రి ఆకులు కోసుకొచ్చుకునేది మేము. ఇస్త్రాకలక ఈమె పెళ్ళికి కూడా 200 ఇస్త్రాకులు కుట్టినదే మర్రి చెట్టు. ఆ చెట్టు మరి ఆయన చెట్టు కుదది, ఆయన కాపాడిన చెట్టు కుదది చెప్పాలి కదా. మాకేం చెడ్డ జరిగింది. ఆయన అదే శివలింగము ఒక పుణ్యాతుడు ఇచ్చి దేవాలయం కట్టిండు. మొన్న పోయి వచ్చినాము, పూజ చేసి వచ్చినాము. స్వామి ఇచ్చేటప్పుడు ఎవరికి కూడా ఏమంటాడంటే, మీ అదృష్టాలు ఉంటే నిలుపుకుంటారు, మీకు అదృష్టం లేకపోతే మీకు దక్కవు అని చెప్పేవాడంట. అయితే మా బావలు మాత్రం తీసుకోవాలా. ఈ చెక్క బీరలు కొయ్యి బీరలోనే ఉన్నాయి. ఒక చిన్నది అంత పెట్టి ఉండింది, పెట్టి మా బావోడు దస్తా వదిలి పెట్టుకునేదంట, చిన్న పెట్టి నాకాడనే ఉండిందిలే. ఆ పెట్టిలో ఈ స్వామి ముద్దర్లు పెట్టి కొయ్యి బీర డోర్లో పెట్టి ఉండేనారు. మా పెద్ద బావకు బీరవ పోయింది, మా రాంబాబు అని ఆయనకు 2 ఆయనకి పెద్ద పెట్టి పోయింది. మా సింగబాబు అంట వాడికి ఏంటిలే కొయ్యి బీరవా, వాడు గుడ్డలు తోమినప్పుడు దురుసులు పెట్టుకుంటాడు, ఒకళ్ళు తగులున్నా ఎన్నున్నా తమ్ముడు చదువుకున్నాడు అని జ్ఞాపకం కదా అన్నాడంట. ఆ కొయ్యి బీరవ మాకు వచ్చింది. అమ్మానా నేను అనుకున్నాను ఆ కాగితాలు అట్టే ఉంటాయి కదా, యాడికి పోయి ఉంటాయిలే అని అనుకున్నా. నేను కానుకలకు వచ్చినప్పుడు మరగళ్ళకి వచ్చినప్పుడు అట్ట చేతులు పెట్టుకోవాలా. అవి మరి మీ రాము ఎవరికి ఇచ్చిందో ఏం చేసిండ్రో, దానికి ఎప్పుడు తాళాలు వేసి ఉండేదిలో ఏమిలా ఎవరు తీసిండ్రో, అసలు ఆ ముద్ర కాగితాలు పోయిన కంతే మీ నాయనకు నాకు తెలియదు, మాయమైపోయినాయి, ఎట్టపోయినాయో. నేనన్న ఆ స్వామి ముద్రలు ఉన్న బీర ఉంది, ఆ బీరవే చాలే మనకు అన్న. ఆ బీరవే వీళ్ళకి ఇచ్చినా నేను కట్నమేమీ లేదు. కానీ ఆ బీరవని మించిన అల్లుడు మా అల్లుడు, మాకే లోటు రానేడు. అద్దా ఈ విధంగా ప్రతి చోట స్వామి అనుగ్రహాన్ని తలుచుకునే భక్తులు 100,000 వేలు కాదు 10,000 లక్షలు ఉన్నారు. వాళ్ళందరికీ స్వామి దయ వల్ల సమస్త శుభాలు సంప్రాప్తించుగాక. వారి అనుభవాలు విన్న మనకు కూడా స్వామి కృపాకరుణ లభిస్తాయనేది నిస్సంశయం. ఇకపోతే ఆయన ఎలా ఉంటుందంటే స్వామి దయ ఒక ₹1 కూలిని అనన్యంగా ఆశీర్వదించగలరు. ఆ ప్రాంతంలో అతను మహాసంపన్నుడై ఎంతో విశేషమైన గొప్ప ఉత్తముడైనటువంటి నాయకుడుగా మారగలడు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. భగవంతుడు దయదలిస్తే ఏదైనా సాధ్యమనేందుకు గుర్తేందంటే, కొన్నాళ్ల క్రితం మనకు అతిథిగా ఒక ఆయన మన ఇక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడ కలిచేడు నుంచి వచ్చి ఆయన చాలా ఇదిగా చెప్పారు. ఏమని? కూలి చేసుకుంటున్న తను స్వామి కృపా విశేషం వల్ల స్వామి ఒక్కరే చెప్పారు, నీవు అభివృద్ధిలోకి వస్తావు, నీవు ఆ ప్రాంతానికి మహారాజు అవుతావు. దాన్ని అక్కడ వచ్చి నిజమైన ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు అవతల. అట్లాగే అనేక మంది స్వామి భక్తులు వివిధ స్థాయిలలో అత్యున్నత పురోగమనం చెందడం అనేది, అంటే ఏ జీవి ఎప్పుడు ఎలా పరిణతి చెందుతుందో స్వామికి స్పష్టంగా తెలుసు. అదేవిధంగా వాళ్ళు మనకి ఎక్కడ ఎదురు పడతారో కూడా మనకి తెలియదు, స్వామికి తెలుసు. ఈ బైనపోగు నరసమ్మ గారు కూడా అట్లాంటి పరిస్థితి. ఆమె అనేక సుప్రసిద్ధ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఢిల్లీ, ఆగ్రా, హరిద్వారం చూసేప్పుడు అనుకున్నదట, ఇది కదా స్వామి దయ. ఆయన చెప్పిన
నేను నమ్మలేనంత పరిస్థితి, ఆయన దయ నన్ను ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంచింది అనుకున్నదట. ఇంత జరిగిందేమిటి? ఆమె జీవితం అంతా కష్టాలే. ఒక 12 ఏళ్ల వయసులో ఒకరింట్లో, ఒక ఎర్ర ఇంట్లో స్వామిని చూసినప్పుడు ఆయన అన్నారన్నమాట. స్వామి నవ్వి ప్రసాదం పెట్టమని చేయబడితే ఆయన పసిబిడ్డను అలా తాకి, నీకు రాజయోగం ఉందే తల్లి అన్నారు. అంటే నాకు అన్నీ కష్టాలే, జీవితం అంతా ఇలాగే ఉందే అనుకుంటూ, అయినా స్వామి చెప్పారు కదా అనుకుని ఓదార్పు పొందేదిట. ఎప్పుడో ఒక అవకాశం వచ్చి ఆమెను మండలాధ్యక్షురాల్ని చేసింది. అంటే ఒకసారి ఆలోచించండి, స్వామి దయ ఏ జీవిని ఎప్పుడు ఎలా కరుణిస్తుందో అది ముందుగా ఆయన గ్రహించి చెప్పటం, అది ఎంత మహదాశీర్వాదమో మరి. కాబట్టి మనం దీన్ని ఎలా సమన్వయించుకోవచ్చు అంటే, ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చుని స్వామి గురించి తలుచుకునే మన మహద్భాగ్యానికి, స్వామి కరుణకు మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. సోదరులారా, వెంకటస్వామి పరిశోధన శ్రద్ధగా చేసి ఈ విషయాలన్నీ సమీకరించుకొని విని దాన్ని జాగ్రత్తగా గమనించి విశ్లేషించినప్పుడు ఒక అద్భుతమైన విషయం తోస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడున్న మనము పోయిన ఈ జన్మకు రాకముందు ఎక్కడున్నామో మనకు తెలియదు. అంతకుముందు జన్మలు, ఒక 10 జన్మలు, 20 జన్మలు, 100 జన్మలు, 1000 జన్మలు ఎక్కడున్నామో తెలియదు. కానీ స్వామికి మాత్రం విస్పష్టంగా తెలుసు. అట్లాగే మన భవిష్యత్ ఏమిటో కూడా వారికి తెలుసు. భూత భవిష్యత్ వర్తమానాలు దాటినటువంటి జ్ఞాన పరిధి అయింది. అందుకని ఆయనను ఆశ్రయిస్తే మనకెట్టి కొరత ఉండదు. ఎందుకంటే ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఎలా అయినా అనుగ్రహించి కాపాడగలడో, అత్యున్నతమైన రీతిలో తోడుండి సంరక్షించగలరో, మనకేది హితవు శ్రేయోదాయకమో ప్రసాదించగలరో, ఈ భక్తుల అందరి లీలలలోంచి మనకు తెలుస్తున్న శుభవర్తమానాలు ఇవి. కాబట్టి మన ఈ సత్సంగం యొక్క సత్ప్రయోజనం ఏమిటంటే, యావన్ మానవాళికి ఒక శుభ సందేశం ఇది. ఏమనంటే, మహాత్ములు నిశ్చయంగా ఉన్నారు. వారు భారతదేశంలో అన్ని ప్రదేశాల్లో కూడా ఉండవచ్చు. వారిని ఎవరైతే ఆశ్రయించి, సేవించి, విశ్వసించి, అనుసరించి వారి కృపాపాత్రులు అవుతారో వారికి ఎట్టి కొరత ఉండదు. వారి అనుగ్రహంతో, ఆశీస్సులతో మన జీవితాలు ధన్యమవుతాయి. అందుకని అట్టి వారిని ఆశ్రయించడమే మనకు పరమ చరమ శరణాగతికి, అదే మన కర్తవ్యం, అదే మన ధర్మం. వారి దయ సమస్త మానవాళిని అనుగ్రహించుగాక అనే ప్రార్థనతో మనం ఈ సత్సంగాన్ని కొనసాగించుకుందాం. మీ పేరమ్మా? మీ పేరు? నర్సం. హలో. బయలుపోగు నర్సం, మాజీ మండలాధ్యక్షురాలు. నా వయసు 62 ఉంది. నేనమ్మా చిన్నతనంలో చూసిన, 10 ఏళ్ళప్పుడు 12 ఏళ్ళప్పుడు చూసిన స్వామి ఏలు ముద్ర కాగితమే స్వామి, దారమే స్వామి అని అంటుంటే నా సాయి చూసేది, పెదాలలో నవ్వుకుంటూ వచ్చేయండి. ముచ్చిలే అవతారంలో అయినా ముచ్చిలేడయింది. తర్వాత స్వామి నాకు నైవేద్యం పెట్టి స్వామి, నైవేద్యం మా ఊరు ఎర్రయ్య గారి ఇంటికాడ. అప్పుడు చేతికి అట పోసి గడ్డం పట్టుకొని రాజవేగం ఉన్న తల్లి నీకని పక్కుని నవ్వింది. అంటే నేను కష్టాలు పడేటప్పుడు, చాలా కష్టాలు పడేటప్పుడు స్వామి వెంకయ్య స్వామి నాకు చెప్పింది, రాజవేగం ఉండదని. ఏది నా రాజవేగము నాయన అటు చెప్పింది అనుకున్నా. లాస్ట్కు మట్టుకు నాకు రాజవేగమే వచ్చింది. మండలాధ్యక్షురాలైనా ఢిల్లీ చూసిన, అన్ని చూసిన, ఆగ్రా చూసిన, హరిద్వార చూసిన, అన్ని చూసి ఆయన ఆత్మశుద్ధిలో నేనున్నా బాగా. తల్లి నాకు చిన్నతనం నాకు ఆ స్వామి చెప్పిన ఆజ్ఞ ప్రకారం తప్పదు. నేను ఇంకా నేను కష్టాలు పడేటప్పుడల్లా ఏంది స్వామి మాట అనుకున్నా. దుషిత్తలు ఆయనేమో. ఇటువంటి కార్యక్రమం వల్ల మనందరి జీవితాలు ధన్యమవుతాయి. ఇందులో పాల్గొంటున్న మనము, వింటున్న మీరు, రాబోయే భావితరాలు వాళ్ళందరికీ కూడా సమస్త శుభాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయని విశ్వసిస్తూ మీలో ఉండే పరమాత్ముడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం.